హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ జేఆర్ హోమ్ బ్లాగ్స్. ఈరోజు స్నాక్స్ చేసుకుందామండి. ఏమంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, పిల్లలు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు కదా, అందుకోసం అనేసి స్నాక్స్ చేసుకుందాము. స్నాక్స్ వచ్చేసి గోధుమ పిండితో స్నాక్స్ అండి. ఇది చెకోడీలాగా లేదా బేకరీ స్టైల్లో వాము టీ మనం కారాలు తీసుకొచ్చుకుంటాం కదండి, మిక్చర్ లాగా చిప్స్ లాగా ఉంటాయి, రిబ్బన్ పకోడీ లాగా అవి. దీనికి కావాల్సింది వచ్చేసి 1 కప్పు గోధుమ పిండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, అది 4 టేబుల్ స్పూన్స్, కారము, ఉప్పు, వాము వచ్చేసి 1 స్పూన్ తీసుకోవాలండి. వామును బాగా నలిపి వేసుకోవాలి. వాము మనకు చాలా మంచిదండి. వాము మనకు గ్యాస్ ట్రబుల్ ఉన్న, యాసిడిటీ ఉన్న, రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. అలానే రక్తంలో చక్కెర స్థాయి అనేది తగ్గిస్తుంది, గుండె సమస్యలను తగ్గిస్తుంది. ప్లస్ జలుబు దగ్గు, ఈ వర్షాకాలంలో జలుబు దగ్గు ఎక్కువ ఉంటుంది కదండి. ఈ జలుబు దగ్గు తగ్గాలన్నా కూడా వాము అనేది మనము హాట్ వాటర్లో వేసుకొనైనా తాగినా తగ్గుతుందండి. అలాగే ఇప్పుడు ఆ పిండిలో నూనె అనేది ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బాగా మరిగించి వేసుకోవాలండి. పిండి అంతా కలుపుకొని ఇలా మనం చూపించినట్టుగా పిండి అనేది ముద్ద చేసుకుంటే ముద్దలాగా రావాలండి. అప్పుడు ఈ మిక్చర్ అనేటివి బాగా వస్తాయి, రిబ్బన్ పకోడీలాగా. ఈ కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి అనేది ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలండి. ఎందుకంటే రవ్వ వేసాం కదా, రవ్వ అనేది బాగా నాని జిగురు అనేది వస్తుందండి రవ్వ. అలాగే ఒక టేబుల్ చూపించిన విధంగా పిండి అనేది ఇలా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పైన బాగా మర్దనలాగా చేసి పక్కన ఒక 1/2 అవర్ పెట్టుకోవాలండి. 1/2 అవర్ తర్వాత పిండి చూడండి ఎలా ఉందో. ఈ పిండి అనేది నేను బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇలా ఈ 1 కప్పు పిండికి 6 బాల్స్ వచ్చాయి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా పెడితే బాగా తింటారండి. ఇప్పుడు ఈ బాల్స్ని పిండి వేసి ఒత్తుకోవాలి. చపాతీలాగా ఎక్కువ ప్రెస్ చేస్తూ ఒత్తుకోకూడదండి, మామూలుగా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి. ఎక్కువ మందంగా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదండి. ఎక్కువ మందంగా ఉన్నదంటే లోపల పిండి అనేది కాలదు, పల్చగా ఉన్నదంటే చాలా ఇవి ఇరిగిపోతాయండి, బాగుండదు, అసలు మాడిపోతాయి నూనెలో వేయంగానే. చూసారు కదా ఎలా. ఇప్పుడు పిండి అనేది చూడండి, ఇంత మందం ఉంటే సరిపోతుంది, చూపించినట్టుగా అదండి. దీన్ని మనము చాకుతో కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవాలండి. దీనైతే డైమండ్ స్క్వేర్ షేప్లో చేసుకుంటున్నానండి. నిదానంగా కట్ చేసుకోవాలి. ఇవేమి అతుక్కున్నట్టు ఉంటాయి కానీ అంటుకోవండి ఒకదానికొకటి, ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి బాగా వస్తాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ అనేది పక్కన బాండిలో హీట్ చేసుకొని పెట్టుకొని ఉండాలండి. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నేను చిప్స్ ఉంటాయి కదా, ఆలూటివి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి.
చూసారు కదా సన్నగా పొడవుగా ఎలా ఉన్నాయో. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి. ఇవేమి ఎక్కువ టైం ఏం పట్టదండి. అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఏమంటే నూనె ఎందుకు పీల్చుకోదు అంటే రవ్వ వేసాం కదా, రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే క్రిస్పీగా ఉంటుంది, ప్లస్ నూనె అనేది పీల్చుకోదు. చూసారు కదా ఒకదానికి ఒకటి కూడా అంటుకోవడం లేదు చూడండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇవన్నీ తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకుందామండి. చూసారు కదా ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోలేదు. ఇప్పుడు స్క్వేర్లో కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్నగా, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ వర్షాకాలంలో పిల్లలు ఎప్పుడంటే అప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారండి ఈ చలికి. ఇప్పుడు ఏదైనా కూడా మనము త్వరగా చేసి ఇచ్చామంటే వాళ్ళు తిని ఫ్రీగా ఉంటారు, మనల్ని ఎక్కువగా విసిగించరండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు చేసి ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఓకేనా అండి? మనం ఇవి తీసుకొని ప్లేట్లో చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయో. తుంచినా కూడా నూనె అనేది అస్సలు పీల్చుకోలేదు. ఇవి చిన్నపిల్లలకు ఇవ్వచ్చండి, ఏం కాదు. వీటితోనే గోధుమ పిండితోనే చేసాము కాబట్టి ఇవ్వచ్చండి. ఓకేనా అండి? ఓకే, బాయ్.